దేవుని వాక్యం సెలవిస్తున్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను ఎందుకు ఈ యొక్క ప్రత్యక్షతను పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తున్నాడు అంటే, ఉపవాస ప్రార్థనలో అనేకులు పాలు పొందుతున్నారు. ఆమేన్. వారి అంతరంగంలో ఉన్న ప్రార్థన ఏంటిదంటే, ప్రభువా ఈ రాత్రి నన్ను దీవించు నాయన, ఈ రాత్రి నా బిడ్డలను దీవించు నాయన, ఈ రోజు నా వ్యాపారాన్ని దీవించు నాయన, నా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వు, నా బిడ్డల వివాహాలు జరగాలి అని అనేకులు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కానీ నీ కుటుంబంలో నీ బిడ్డలకు వివాహాలు జరగకపోవటానికి కొన్ని కారణాలు ఉంటున్నాయి. నీ బిడ్డలకి ఉద్యోగాలు దొరకకపోవటానికి కొన్ని కారణాలు ఉంటున్నాయి. నీ కుటుంబంలో శాపము తాండవించటానికి పితరులు చేసిన కొన్ని శాపాలు నీ కుటుంబాన్ని వెంబడిస్తున్నాయి. అది ఒకవేళ ఏ దైవ సేవకుడైనా నీ తల మీద చెయ్యి పెడితే స్వస్థత జరుగుతుంది అనుకుంటున్నావు, విడుదల జరుగుతుంది అనుకుంటున్నావు. జరుగుతుంది. కానీ ఒక స్త్రీగా, ఒక పురుషునిగా, ఒక తల్లిదండ్రులుగా దేవుని యొక్క సన్నిధిలో చెయ్యవలసిన ప్రార్థన మీరు చెయ్యాలా? ప్రభువా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా నేను చేసిన పాపము నా బిడ్డలకి శాపముగా మారొద్దు నాయన. మా తల్లిదండ్రులు, మా పితరులు చేసిన ఆ పాపము నాకు గాని నా బిడ్డలకు గాని శాపముగా మారొద్దు ప్రభువా. నువ్వెప్పుడు చేస్తావంటే ఉపవాస ప్రార్థనలలో చేస్తా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు అప్పులలో కూరుకుపోయి ఉన్నావు, ఇంకా నీకు గర్భఫలం లేదు, ఇంకా నీ బిడ్డలు సెటిల్ కావటలే, ఇంకా నీ బిడ్డలకు వివాహాలు జరగటలే, తెలియని మానసికమైన ఒత్తిళ్ళు, ఫ్యామిలీ బ్రేక్ గ్రౌండ్స్, భార్యాభర్తలకు మధ్యలో భేదాభిప్రాయాలతో విడిపోవటం, దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్ ఆఫ్ కర్డ్స్. శాపం, శాపం, శాపం. ఒకవేళ ఒక పురుషునిగా తాగుడికి బానిస అయిపోయి నీ జీవితాన్ని పతనం చేసుకుంటున్నావు, కానీ నువ్వు తాగి వ్యసనాలకి బానిస అయిపోయి నువ్వు సుఖాన్ని అనుభవిస్తున్నావేమో. కానీ నా ప్రియ సహోదరుడా, నీ బిడ్డల కోసం నువ్వు శాపాన్ని కంటూ ఉన్నావు. నీ భార్యకు తెలవకుండా అక్రమ సంబంధాన్ని అలవాటు చేసుకొని నీ జీవితాన్ని పతనం చేసుకుంటున్నావేమో. ఎవ్వరికి తెలవదు అని నీతిమంతుడవని నువ్వు అనుకుంటున్నావు, కానీ రహస్యముగా నిన్ను చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. జాగ్రత్త. ఒక తండ్రిగా, ఒక తల్లిగా నువ్వు రహస్యముగా చేసిన పాపము నీ బిడ్డలకి శాపముగా చుట్టుకోకముందే ఈ వర్తమానం వింటూ ఈ రోజే నువ్వు మారు మనసు పొందాలా. హల్లెలూయా. చూడండి, మిరియాము చేసిన పని, మోషే దేవుడు నీతోనే మాట్లాడతాడా అన్నదండి. అంతే. దేవుడు తట్టుకోలేకపోయినాడా? చూడండి, దేవుడు న్యాయస్థుడే. హల్లెలూయా, హల్లెలూయా. మిరియాము ఒక ప్రవక్తిని, ప్రవచించిందామె. మోషే యొక్క అక్క, అహరోను మోషే యొక్క అన్న. కానీ మోషే మీద వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఆమె డిగ్రీలని, ఆమె యొక్క హోదాను కూడా పక్కకు పెట్టేస్తున్నాడు దేవుడు. దావీదు రాజు, మహారాజు. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల కాపరిగా ఉంటే దావీదుని ఇష్టపడి సింహాసనం మీద కూర్చోబెట్టినాడు. ఆమేన్. కానీ దావీదుని దేవుడు రాజుగా పట్టాభిషేకం చేసిన, దావీదు పొరపాటు చేసినందుకు దావీదుని విడిచిపెట్టలేదు దేవుడు. చప్పట్లు కొట్టండి. ప్రియ దేవుని బిడ్డలారా, టీవీ ముందు కూర్చుంటున్నావు. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయం 27-29. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. వ్యభిచారము చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. చూడండి, పాత నిబంధనలు చూస్తే
ఒక స్త్రీతో పాపము చేస్తే, ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తే దేవుడు ఆ వ్యక్తి మీద తన ఉగ్రతను కుమ్మరిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు అన్నట్టున్న మాట ఏంటిదంటే, ఈరోజు మీరు అనుకుంటుండొచ్చు, మేము ఎవరితో మేము వ్యభిచారం చేయలే, ఎవరితో మేము పాపము చేయలేదు కదా, మా మీద ఎందుకు ఈ శిక్ష వస్తుంది అనుకుంటుండొచ్చు. కానీ యేసయ్య అంటున్న మాట ఏంటిదంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో గాని నువ్వు చూస్తే నీ హృదయంలో ఆ స్త్రీతో అప్పుడే వ్యభిచారం చేసిన దాంతో సమానం. ఒక పురుషుడిని చూసి మోహపు చూపుతో ఒక పురుషుడిని నువ్వు చూస్తే అప్పుడే ఆ పురుషుడితో రహస్యముగా హృదయంలో నీవు వ్యభిచారము చేసిన దానితో సమానం. చూడండి, టీవీ ముందు నువ్వు కూర్చొని సినిమాలు చూస్తున్నావు, సినిమాలో ఉన్న భయంకరమైన దృశ్యాలు చూస్తూ ఎన్నిసార్లు నీ కామపు ఆలోచనల ద్వారా నువ్వు వ్యభిచారం చేస్తున్నావు. సీరియల్లు చూస్తున్నావు, చెడ్డ ఆలోచనలు కలుగుతున్నాయి. ఆ చెడ్డ ఆలోచనల ద్వారా ఎన్నిసార్లు నీ మనస్సులో వ్యభిచారాన్ని చేసినావు. దావీదు చేసిన పని నేను చేయలేదండి, సంసోను చేసిన పని నేను చెయ్యలేదండి అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ రోడ్డు మీద వెళ్తూ ఒక సహోదరిని చూసి మోహపు ఆలోచన రావటంతోనే ఆ సహోదరితో నువ్వు హృదయంలో ఏం చేసినావు చెప్పాలి? వ్యభిచారం చేసినావు, పాపం చేసేసినావు. పురుషుణ్ణి చూడగానే మోహపు చూపులతో చూడటంతోనే హృదయంలో ఆ పురుషునితో నువ్వు వ్యభిచారము చేసేసినావు. ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయమే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మన తలంపుల ద్వారా, మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన చూపుల ద్వారా ఎన్నిసార్లు మనము వ్యభిచారం చేస్తూ ఉన్నాం. ఈరోజు టీవీ ప్రోగ్రాం నువ్వు చూస్తున్నావు. ఎందుకు నీ కుటుంబంలో ఆ శాపము అనే కాడి విరిగిపోలేకపోతున్నదే? ఎందుకు నీ బిడ్డలకు ఇంకా భవిష్యత్తు లేదో? ఎందుకు నువ్వు అనుకున్నది ఇంకా సాధించలేకపోతున్నావు? కారణం ఏంటిదంటే, బాహాటముగా నువ్వు వ్యభిచారము చెయ్యకపోవచ్చు, కానీ అంతరంగంలో నువ్వు వ్యభిచారం చేస్తున్నావు. చూడు, అది నీకు, నీ బిడ్డలకి శాపముగా మారిపోయింది. ఆ శాపం అనే కాడి విరిగిపోవాలి అంటే ఈరోజే నువ్వు మారు మనసు పొందాలా. అందుకనే చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 33వ వచనం ప్లీజ్. మీ శవములు ఈ అరణ్యంలో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యంలో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. చూడండి, అబ్బా, మీ పిల్లలు 40 సంవత్సరాలట తండ్రులు చేసిన వ్యభిచార శిక్షను భరిస్తారట. ఎంత దుఃఖకరం చూడండి. మన బిడ్డలు సంతోషంగా ఉండాలని ఉన్నదా లేదా? ఎంతమందికి ఉన్నది? చేయి పైకెత్తండి అంతా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు చేసిన వ్యభిచార శిక్ష ఎవరి మీద పడ్డది చెప్పండి? పిల్లల మీద పడ్డదే. 40 సంవత్సరాలు అన్యం పుణ్యం ఎరగని పిల్లలు శాపాన్ని అనుభవిస్తున్నారు. లేవియాకాండం 26వ అధ్యాయం 39-40 వచనాలు. మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశములలో తమ దోషములను బట్టి క్షీణించిపోయేదరు, మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషములను బట్టి క్షీణించిపోయేదరు. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు, నేను తమకు విరోధముగా నడిచితిననియు, తమ శత్రువుల దేశంలోనికి తమను రప్పించితిననియు ఒప్పుకొనిన ఎడల, అనగా లోబడిని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించితిమని ఒప్పుకొని ఎడల, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును. చప్పట్లు కొడదాం. ఇదిగో, తండ్రులు చేసిన దోషము నా మీద పడ్డది కాబట్టి నాతోనే ఈ శాపము, ఈ దోషము ముగించబడాలా. గట్టిగా చప్పట్లు కొట్టండి.
ఇక నా బిడ్డల మీదకి అది కొనసాగించబడకూడదు. అదే జరగాలి అంటే వీరు ఏం చేయాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో తండ్రుల దోషాన్ని దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడా, ఒకవేళ నువ్వు క్రైస్తవుడవే, అందుకనే రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. చూడండి, ఈ మాటను పట్టుకుంటారండి క్రైస్తవులంతా. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని ఈ మాటను పట్టుకొని ఇక వ్యభిచారం చేయవలసిందేనా నువ్వు? ఈ మాటను పట్టుకొని నువ్వు సినిమాలు సీరియళ్ళు చూడవలసిందేనా? చూడండి, పట్టాభిషేకం చేయబడిన దావీదునే దేవుడు విడిచిపెట్టలేదు. చప్పట్లు కొట్టండి. మోషే అక్క అన్న ఆయన మిరియామును అహరోనును దేవుడు విడిచిపెట్టలేదు. చప్పట్లు కొట్టండి. అభిషేకించబడిన అననీయా సఫీరాని దేవుడు విడిచిపెట్టలే. మనల్ని విడిచిపెడతాడా? నా విడిచిపెట్టాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నువ్వెవరివైనా కావచ్చు సహోదరుడా, సహోదరి, నేను నమ్ముతూ ఉన్నాను, ఈరోజే ఈ ప్రార్థన ద్వారా పితరులు చేసిన ఆ శాపము, ఆ పాపము ఒకవేళ నీ కుటుంబంలో శాపముగా మారిపోయి ఉంటే, ఈరోజు నువ్వు పశ్చాత్తాపముతో చేస్తున్న ఆ ప్రార్థన ద్వారా దేవుడు ఆ శాపం అనే కాడిని విరగొట్టబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా సినిమాలు చూస్తూ, సీరియళ్ళు చూస్తూ, చెడ్డ చెడ్డ దృశ్యాలు చూస్తూ, తలంపులలో ఆలోచనలను కల్మషము చేసుకుంటూ, అంతరంగములో రహస్యముగా ఒకవేళ పాపాలు చేస్తూ ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ఉన్నట్లయితే, బాహాటముగా నువ్వు వ్యభిచారము చేయలేదు, కానీ అంతరంగంలో రహస్యముగా నువ్వు వ్యభిచారానికి స్థానం ఇచ్చినావు. జాగ్రత్త. నీ బిడ్డలు ఏ విధంగా మారిపోతారంటే, పాత నిబంధనలో శారీరకంగా చనిపోయినారు. నువ్వు అంతరంగంలో వ్యభిచారం చేయటమును బట్టి నీ బిడ్డలు ఆత్మీయకంగా చనిపోతారు. ఎదుగుదల ఉండదు, ఆ యొక్క అబండెన్స్ ఉండదు నీ ఫ్యామిలీలో, సమృద్ధి ఉండదు నీ ఫ్యామిలీలో. మందిరానికి వెళ్తుంటావు, వస్తూ ఉంటావు, పాటలు పాడుతుంటావు, ఆరాధన చేస్తూ ఉంటావు, కానీ నీ అంతరంగంలో చెడ్డ ఆలోచనలు, కామపు ఆలోచనలు నీ అంతరంగంలో ఉండటమును బట్టి రహస్యముగా నువ్వు చేస్తున్న ఆ పాపము నీ బిడ్డలకి శాపముగా మారిపోతుంది. కానీ నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, ఈరోజు అభయంకరమైన శాపము నుంచి మనం విడుదల పొందుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి నేను రాజమండ్రికి వెళ్తూ ఉన్నా. తెలంగాణ ట్రైన్ ఎక్కి కాజీపేటలో దిగి గోదావరి ట్రైన్ ఎక్కి రాజమండ్రికి నేను వెళ్ళాలి. కాజీపేటలో దిగి ప్లాట్ఫామ్ మీద కూర్చున్న, గోదావరి ట్రైన్ రావటానికి ఇంకా టైం ఉన్నది. నేను ఒక టిఫిన్లో నా భోజనాన్ని ప్రిపేర్ చేసుకొని దారిలో తిందామనేసి ఇక కాజీపేట ప్లాట్ఫామ్ మీద నేను కూర్చొని ఉన్నా. ఇంకా నా ట్రైన్ రావటానికి 2-3 గంటలు పడుతుంది. కూర్చొని ఉండగానే ఇద్దరు చిన్న పిల్లలు, 8-9 సంవత్సరాలు ఉంటున్నాయి, అన్నా చెల్లె ఇద్దరు, అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటూ ఉన్నారు. చాలా అందంగా ఉన్నారండి పాపం బిడ్డలిద్దరు. అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటున్నారు, అమ్మా ఏమనుంటే అమ్మా. చాలా అందంగా ఉన్నారు బిడ్డలు. అప్పుడు ఆ బిడ్డల్ని పిలిచినట్టు, నానా నా దగ్గర టిఫిన్ ఉన్న, తింటరా బిడ్డ అంటే, అయ్యగారు ఇవ్వండి అయ్యగారు, ప్లీజ్ అయ్యగారు అనగానే నాలో ఉన్న యేసయ్య ప్రేమ తట్టుకోలేకపోయింది. నేను తినకుండా ఆ టిఫిన్ ఇచ్చేయగానే వాళ్ళు, ఆ చిన్న బిడ్డలు ఇద్దరు ఆ అన్నం అంతా కూడా ఒక ప్లాస్టిక్ కవర్లో వేసుకుంటున్నారు. అప్పుడు ఆ పిల్లలతో, నాన్న మీరు తినొచ్చు కదా బిడ్డ అంటే, లేదు సార్, మేము అన్నం తీసుకొని వెళ్తేనే
మా తల్లి భోజనం తినాలి. మా తల్లి నడవలేదు, భోజనం తినలేదు. మేమే ముద్దలు కలిపి మా తల్లికి మేము భోజనం పెడితే మా తల్లి భోజనం చేస్తుంది సార్ అంటే నాకు డౌట్ వచ్చి, సరే మీ ఇంటికి నన్ను తీసుకొని వెళ్తారా, మీ ఇల్లు ఎక్కడ అంటే, అక్కడ సార్, అక్కడ గుడిసె కనబడుతున్నది కదా, ఆ గుడిసె సార్ మాది అన్నారు. నాకు ఎట్లనే ఇంకా 2-3 hours టైం ఉన్నది కదా అని నడుబిడ్డ పోదామన్నాడని వాళ్ళిద్దరిని తీసుకొని వెళ్ళా. వాళ్ళకి ఎంత సంతోషం అంటే ఎవ్వరు కూడా వాళ్ళని పలకరించిన వాళ్ళు లేరు, ఎవ్వరు కూడా వాళ్ళని ప్రేమగా ఆదరించేవారు ఎవరు లేరు. చిపో అని వెళ్ళగొట్టే వారే ఉన్నారు. ఇక నేను వస్తుంటే వాళ్ళకి సంతోషం. ఇక నడుచుకుంటూ వెళ్తుంటే ఆ చిన్న పాప పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అన్నా సార్ని బయట పెట్టినాను అన్నా, నేను లోపటే లేసి వస్తా అన్నది. నన్ను బయటనే నిలబెట్టినారు. ఆ పాప వెళ్ళి లోపల ఏం చేసిందో బయటకు వచ్చి, ఏంది పాప నన్ను లోపల రానివ్వలేదంటే, సార్ మా తల్లిని మీరు చూడలేదు సార్, మా తల్లి శరీరం అంతా కూడా కుళ్ళిపోయింది. దుప్పటి కానీ బ్లాంకెట్ కానీ కప్పితే ఆ కురుపులన్నీ పగిలిపోతాయి. అందుకని ఆ పూరి గుడిసెలో నా తల్లి నగ్నంగా పండుకుంటుంది. కాబట్టి మీరు వస్తే బాగుండదు అని మా తల్లి మీద దుప్పటి కప్పటానికి నేను వెళ్ళిన సార్ అన్నది. ఆ గుడిసెలోకి వెళ్ళగానే ఆ తల్లి చింపిరి ఎంటుకలు, బట్టలు లేవు, దుప్పటి కప్పుకొని ఉన్నది. అప్పుడు నేను అడిగిన ఏందమ్మా అంటే, ఆమె అంటున్నది ఏంటిదంటే, వాడు వెళ్ళేటోడు వెళ్ళక ఆ రోగాన్ని నాకు తగిలించి వెళ్ళినాడు. ఎవరు భర్త. వాడు వెళ్ళేటోడు వెళ్ళక ఆ రోగాన్ని నాకు తగిలించి వెళ్ళినాడు. అదే రోగము నన్ను, నా శరీరాన్ని నాశనం చేస్తున్నది. అయ్యో నేను ఈ రోగంతో చనిపోతే పర్వాలేదు కదా అనుకుంటే ఆ రోగం ఎవరికి వచ్చింది చెప్పాలా? చిన్న బిడ్డలకు కూడా వచ్చేసి. చూడండి, చిన్న బిడ్డలు చదువుకునే వయస్సు, డాడీ నాకు బట్టలు కుట్టించవా, నన్ను స్కూల్కి తీసుకొని వెళ్ళవా, మమ్మీ నాకు ముద్దలు పెట్టవా అని మమ్మీ ఒడిలో పండుకొని ముద్దలు తినే వయస్సు. కానీ తండ్రి చేసిన ఆ పాపం ఈరోజు ఆ బిడ్డలకి శాపంగా మారిపోయింది. ఇక తట్టుకోలేకపోయినా, ఆ దృశ్యాన్ని తట్టుకోలేకపోయినా, యేసయ్యా ఏంటిది యేసయ్యా అంటే, యేసయ్య అంటున్నాడు, పితరులు చేసిన ఆ పాపం బిడ్డలకి శాపంగా మారిపోయింది. మహబూబ్ కాలేజీలో చిన్న పిల్లలు బోన్ క్యాన్సర్ అని కొట్టుకుంటా ఉంటారు, స్కిన్ క్యాన్సర్ సంథింగ్, ఆయా క్యాన్సర్స్ తోని విలవిలలాడుతూ ఉంటారు చిన్న బిడ్డలు. వారిని చూసినప్పుడు గుండె కొట్టుకుంటా ఉంటుంది. మాకు యేసయ్యా ఏంటిది యేసయ్యా ఇది అంటే, తల్లిదండ్రులు రహస్యముగా చేసిన ఆ పాపము ఈరోజు బిడ్డలకి శాపంగా మారిపోయింది. ఈ రాత్రి నా ప్రియ సహోదరుడు సహోదరి, ఎంతకాలము పాపంలో బ్రతుకుతావు బిడ్డ? ఎంతకాలము త్రాగి 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 లివర్ పాడు చేసుకుని అంతసేపు తాగుతావు? ఎంతకాలం సిగరెట్లకి బానిస అయిపోతావు? ఎంతకాలం అక్రమ సంబంధానికి బానిస అయిపోయి నీ భార్య పిల్లలని మోసం చేస్తావు? మంచి ప్రేమ కలిగిన భర్త ఇస్తే ఎంతకాలం అక్రమ సంబంధానికి బానిస అయిపోతావు సహోదరి? నా 2 చేతులు జోడించి బ్రతిమిలాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజైనా మన జీవితాన్ని మార్చుకుందామా? చప్పట్లు కొట్టండి. ఈరోజు ఎంతమంది సినిమాలకి అలవాటు అయిపోయి టీవీ ప్రోగ్రాం చూస్తున్నా,
ఈ ప్రాంగణంలో కూర్చున్నా ఎంతమంది సీరియల్స్కి బానిసైపోయి కామపు ఆలోచనల ద్వారా నీ బిడ్డలకి శాపాన్ని కంటూ ఉన్నావేమో. నా 2 చేతులు జోడించి బ్రతిమిలాడుతున్నా. ఈ మెసేజ్ వింటూవే అయ్యా వద్దయ్యా, నా బిడ్డలు శాపగ్రస్తులు కావద్దయ్యా, నా బిడ్డలు గొప్పవారు కావాలయ్యా. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, ఒకవేళ ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒకవేళ ఉద్యోగం లంచాలకి బానిసైపోయి అక్రమ సంపాదనతోని నువ్వు డబ్బు సంపాదిస్తున్నావేమో కానీ నీ బిడ్డల కోసం కాఫిన్ బాక్సులను తయారు చేస్తున్నావు, జాగ్రత్త. నీ బిడ్డలకి శవపేటికలను తయారు చేస్తున్నావు, జాగ్రత్త. నీకు 1200 2000 జీతం అయితే దాంట్లో తృప్తిగా ఉంటుంది. నీ ఉద్యోగంలో ఉన్నవారు అక్రమ సంపాదన ద్వారా బిల్డింగ్లు, మిద్దెలు, ప్లాట్లు, ఫ్లాట్లు, వాహనాలు కొంటున్నారని అక్రమముగా సంపాదనకి అలవాటైపోయి నీ బిడ్డలకి ఒకవేళ శాపాన్ని కంటున్నావేమో. కానీ దేవుడు నిన్ను ఎంత శాలరీతో దీవించినాడో అంత శాలరీతో నువ్వు తృప్తిగా ఉండు, అంతే. ఒకవేళ సైకిల్తో నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావో దేవుడు 2 వీలర్ ఇచ్చేదాకా ఆ సైకిల్ మీదనే నీ ఉద్యోగానికి వెళ్ళు. ఒక దినమున 2 వీలర్తో దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. 2 వీలర్తో వెళ్తున్నప్పుడు నీ ఉద్యోగస్తులు 4 వీలర్తో వస్తున్నారు, మా సంఘస్థులు 4 వీలర్తో వస్తున్నారని పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకున్నట్లు అక్రమ సంపాదన ద్వారా ఒకవేళ ఏదో సాధించాలని వెళ్తే చివరికి దేవుని యొక్క సన్నిధిని కుటుంబంలో నుంచి దూరం అయిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంత దీవించినాడో మనం దాంట్లో నమ్మకంగా ఉందా?